వెల్కమ్ టు రచ్చా మీడియా. ఆ మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతాయా లేక ఏదో ఒక కేసు వేసి ఆపేస్తారా? జరిగితే ఎప్పుడు జరుగుతాయి? అసలు ఆ మున్సిపాలిటీ పేరేంటి? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఎన్నికల వేడైతే మొదలైంది. ఆలు లేదు, సూలు లేదు. కొడుకు పేరు సోమలింగం ఉన్నట్లుగా ఉంది తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నికల. అయితే తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో 35 వార్డులు ఉన్నాయి. 35 వార్డులకు 5 గ్రామాలను అయితే విలీన ప్రక్రియ మొదలెట్టడంతో 2019లో ఇక్కడ 5 గ్రామాల ప్రజలు మమ్మల్ని మున్సిపాలిటీలో కలపొద్దు బాబోయ్ అంటూ కోర్టును అయితే ఆశ్రయించారు. అయితే ఈ నేపథ్యంలో 2019లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు తాడేపల్లిగూడెంలో ఎన్నికల వేడి, మున్సిపాలిటీలో ఎన్నికల వేడి అయితే మొదలైంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆశాహులు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు కలిసి ఉండడంతో ఇక్కడ బలంగా కూటమి అయితే ఉంది. అయితే ఇక్కడ ఈ 3 పార్టీలు కలవడంతో వైఎస్ఆర్సీపీ పార్టీకి బలం లేదని కరెక్ట్గా చెప్పొచ్చు. ఎందుకంటే అది నిజం. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో అసలు 35 మున్సిపాలిటీలు కూడా రచ్చా మీడియా ఒక సర్వే అయితే నిర్వహించింది. ఆ సర్వేలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో చైర్మన్ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఎవరైతే బాగా పనిచేస్తారు, ఎవరిని ప్రజలు విశ్వసిస్తున్నారు అనే కోణం మీద అయితే 35 వార్డుల్లో కూడా మేమైతే ఒక సర్వే అయితే నిర్వహించాం. ఆ సర్వేలో తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బీసీ జనరల్కి వస్తే మొట్టమొదటిగా గొర్రెల శ్రీధర్ పేరు వినిపిస్తుంది. అలాగే రెండో అభ్యర్థిగా జనసేనకు చెందిన దినేష్ యాదవ్ పేరు కూడా బాగా వినిపిస్తుంది. అలాగే మూడో స్థానంలో జనసేన పార్టీకి చెందిన వర్తనపల్లి కాశీ పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అసలు వీరి బలాలేంటి, వీరి బలహీనతలేంటి తెలిసిన ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రస్తుతానికి ముందుగా గొర్రెల శ్రీధర్ ఈయన ఒక మంచి రాజకీయవేత్త. అలాగే ఈయన ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉన్నారు. ఒకసారి కౌన్సిలర్గా గెలిచారు, వైస్ చైర్మన్గా పనిచేశారు, ఒకరోజు చైర్మన్గా కూడా పనిచేసిన అనుభవం అయితే ఇతనికి ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీలో ఇతనికి రాష్ట్ర స్థాయిలో కూడా మంచి పదవులు అయితే ఉన్నాయి. అలాగే ఎర్రమనాయుడు గారి నుంచి, నిమ్మల రామానాయుడు గారి నుంచి, చంద్రబాబు, లోకేష్ దగ్గర నుంచి కూడా మంచి సన్నిహిత సంబంధాలు అయితే ఇక్కడ గొర్రెల శ్రీధర్కి అయితే పుష్కలంగా ఉన్నాయి. అలాగే తాడేపల్లిగూడెంలో 35 వార్డుల్లోనూ గొర్రెల శ్రీధర్కి అయితే మంచి పేరు ఉన్నట్టుగా కూడా మనం చేసిన సర్వేలో అయితే వెళ్ళండి. అలాగే తాడేపల్లిగూడెంలో ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఉంది. కాపు సామాజిక వర్గం నుంచి కూడా గొర్రెల శ్రీధర్కి మంచిగా మద్దతు అయితే లభిస్తుంది. అలాగే ఈయన ప్రభావం ఇంచుమించు 3 నుంచి 4 వార్డుల్లో ఈయన ప్రభావం గట్టిగానే ఉన్నట్లయితే మనకైతే మన సర్వేలో అయితే వెళ్ళండి. ఇక 2 దినేష్ యాదవ్ ఈ పేరు చెప్పగానే ఇతను 108లో పైలట్గా పనిచేస్తున్నారు. ఇతను అలాగే 108లో రాష్ట్ర సభ్యునిగా కూడా, అధ్యక్షుడిగా కూడా పనిచేస్తారు. అలాగే ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్ ఇతన్ని అయితే ఆకాశానికి ఎత్తడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే తనయుడు ఎవరైతే రాజేష్ ఉన్నారో రాజేష్కి నీడల ఈ దినేష్ యాదవ్ అయితే ఉంటారు. ఈ దినేష్ యాదవ్కి వెనకాల పూర్తిగా అండగా కూడా ఈయనైతే ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే తనయుడు రాజేష్ పూర్తిగా అండదండలో ఉన్నట్టు, సపోర్ట్ ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అలాగే దినేష్ యాదవ్ ఈయన బీసీ సమాజ వర్గానికి, యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ తాడేపల్లిగూడెంలో బీసీ సామాజిక వర్గంలో యాదవ కుటుంబానికి సంబంధించి చాలా ఓట్లు కూడా ఉన్నాయి. అది ఈయన ప్లస్గా చెప్పుకోవచ్చు. ఇక మూడో విషయానికి వస్తే వర్తనపల్లి కాశీ ఆయన ఒక ఆర్ఎంపీ డాక్టర్గా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేస్తున్నారు. ఆయన నవాపాలలో పుట్టడం జరిగింది. నవాపాలను పుట్టి తాడేపల్లిగూడెం అయితే ఆయన వచ్చి ఇక్కడైతే విధులు నిర్వహిస్తూ ఇక్కడే స్థిరపడి బీజేపీలో తొలుతగా ఆయన అయితే బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీలో జాయిన్ అయ్యి ఇక్కడ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి వాటం చెందారు. తర్వాత ఆయన జనసేన పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. బొలిశెట్టి శ్రీనివాస్కి అత్యంత సన్నిహితుడిగా కూడా ఆయన అయితే చెప్పుకుంటున్నారు. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ అతన్ని తాడేపల్లిగూడెం పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా కూడా ఆయన అయితే కేటాయించడం. అలాగే బీసీ సంఘంలో జిల్లా నాయకునిగా కూడా అతనైతే పనిచేస్తున్నారు. అయితే ఇతనికి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇతని సామాజిక వర్గం ఓట్లు మున్సిపాలిటీలో తక్కువగా ఉన్నాయని మేమైతే చెప్పట్లేదు.
మేము చేసిన సర్వేలో అందరూ కూడా ఇతను ఉన్న సామాజిక వర్గానికి ఓట్లు తక్కువగా ఉన్నాయి కదా అని కూడా వారు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా అసలు వీరి ముగ్గురులో ఎవరైతే బాగుంటుంది అనేది బొలిశెట్టి శ్రీనివాస్కి బాగా తెలుసు. ఎవరిని ఎప్పుడు రాజకీయం చేయాలో బొలిశెట్టి శ్రీనివాస్కి ఇంకా బాగా తెలుసు అని కూడా ఇక్కడైతే ప్రజలు చెప్తున్నారు. ఏదైనా కూడా కూటమి ప్రభుత్వం అయితే ఇక్కడ ఏదైతే మున్సిపల్ చైర్మన్ పీఠ ఉందో ఆ పీఠాన్ని దక్కించుకునే కార్యక్రమం అయితే ఇక్కడ 100% చేస్తుందని కూడా మన సర్వేలో అయితే వెల్లడైంది. ఇక్కడైతే కూటమికి అయితే తిరగలేదని కూడా తాడేపల్లిగూడెం ప్రజలైతే మా రచ్చామీడియాతో అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురులో ఎవరు చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంటారో, ఎవరు చతికిల పడతారో వేచి చూడాల్సిందే. చూస్తూనే ఉండి మీ రచ్చా మీడియా.